తొంభై ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా అందించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కరెక్ట్. ఆ రోజు రాష్ట్రంలో 2 గ్రూపులు ఉండేది. కాంగ్రెస్ పార్టీలో 2, అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గ్రూపు, వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రూపు అని 2 గ్రూపులు ఉండేవి. ఒక గ్రూపు ఒకరికి సపోర్ట్ చేస్తే ఒక గ్రూప్ ఒకరికి సపోర్ట్ చేసేది. ఆ విధంగా ఆ రోజు జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గ్రూపు కూడా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో మీకు సపోర్ట్ చేయబట్టి మీ విజయానికి మార్గం సుగమమైంది. ఇక్కడ అది కూడా కాదు, రాజశేఖర రెడ్డి గ్రూపు మా గ్రూపు 2 ఒకటే ఉన్నాయి. ఇప్పుడు మీరే రాజశేఖర రెడ్డి గ్రూప్ అంతా ఒకటేగా ఉన్నాము. మీ విద్యాభ్యాసము ఇదంతా ఎక్కడ జరిగింది సార్? చిన్నప్పటి నుంచి అనంతపురం ఎక్కువ చదువుకున్నా. చిన్నప్పటి నుంచి మళ్ళా 10th వచ్చి లక్కిరెడ్డిపల్లిలో చదువుకున్నా. మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చి బద్వేలో చదువుకున్నా. ఇంజనీరింగ్ వచ్చి బెంగళూరులో చదువుకున్నా. ఇంజనీరింగ్ ఏం సార్? ఇంజనీరింగ్ బీటెక్ బి సివిల్ బెంగళూరు బిఎంఎస్ కాలేజీలో బెంగళూరులో. సివిల్ చేసి మీరు ఇంజనీర్గా? నేను కంప్లీట్ చేయాలి. మధ్యలో రాజకీయం కోసం మధ్యలోనే రాజకీయ పాలిటిక్స్ పిచ్చి అప్పుడు ఎక్కువ నాకు. మా ఫాదర్ ఉండగానే నేను ఇక్కడికి వచ్చి బాగా తిరిగేవాడిని మా ఫాదర్ వెనక. మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే మీరు రాజకీయాల మీద ఇంట్రెస్ట్? ఇంటర్మీడియట్ నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే బీటెక్ కూడా బలవంతంగా పోయినారా? బలవంతంగా పోయినట్టు లెక్క. మా ఫాదర్ ఆ రోజు సీఎం చెన్నారెడ్డి ఉండే. అప్పుడు రెసిప్రోకల్ సీట్ మన వేరే స్టేట్లో మనకు రెసిప్రోకల్ సీట్ అని ఇంజనీరింగ్ సీట్స్ మన గవర్నమెంట్కు సీఎం కోటా ఉండేది. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఫ్రీ సీటు బెంగళూరులో నాకు ఒకటి ఇప్పించినారు. అదే ప్రభావతమ్మ ఎమ్మెల్యే ఉండే రాజంపేట, కొడుకు మెడిసిన్ సీట్ ఇప్పించినారు. నాకు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చినాడు. అప్పట్లో అక్కడ పోయింది బెంగళూరు. ఇంజనీరింగ్లో మీరు మిడిల్ డ్రాప్ పెట్టి ఎన్నికి వస్తా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? నాకన్నా మా బ్రదర్ పెద్ద ఆయన ఉండేవాడు. ఆయనకు పాలిటిక్స్ అంటే అంత ఇష్టంలా. నేనే చిన్నోడిని అయినాడు, నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ పాలిటిక్స్లో, అందుకనే వదిలేసి వచ్చిన. మా ఇంట్లో మా బ్రదర్ చదువుకోమనేది ఎక్కువ. ఆయనకు రాజకీయం పిచ్చి తక్కువ, ఆయనకు పాలిటిక్స్ అంటే ఇష్టం ఆయన. కాబట్టి నేను వచ్చినాను. మీ నాన్నగారు రిప్రజెంటేటివ్గా మీరు నియోజకవర్గంలో రాజకీయాల్లో అడుగుతున్నారు.